జాల్ముడి మన దగ్గర పిలుచుకునే మరమరాలు ఇప్పుడు బెంగాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బెంగాల్లో బీజేపీ విక్టరీ సింబల్ గా మారింది జాల్ముడి. ఎప్పుడైనా ఎవరైనా గెలిస్తే స్వీట్స్ తినిపించడం, పంచుకోవడం కామన్. కానీ ఇప్పుడు బెంగాల్లో ఎక్కడ చూసినా జాల్ముడి హవా కనిపిస్తుంది. బీజేపీ నేతలు, కార్యకర్తల చేతుల్లో ఎక్కడ చూసినా జాల్ముడి పొట్లాలే కనిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ ఆఫీసుల దగ్గర స్నాక్స్ గా జాల్ముడి ప్యాకెట్లు పంచుతున్నారు. వచ్చినోళ్లకు అక్కడికక్కడే మరమరాల ప్యాకెట్లు గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఇక సీన్ కట్ చేస్తే జాల్ముడి మరమరాలు దీదీ కోటను చిత్తు చేశాయనే చర్చ జరుగుతుంది. ఏప్రిల్ 19న ప్రధాని మోదీ షాగ్రామ్ రోడ్ షోలో పాల్గొన్నారు. అదే సమయంలో తన కాన్వాయ్ ఆపి స్ట్రీట్ వెంటర్ విక్రమ్ షా దగ్గరికి వెళ్లారు. 10 రూపాయలతో 10 రాయలతో జాల్ముడి మరమరాలు కొనుక్కొని తిన్నారు. మమత ఊరుకోరు కదా, మోదీపై విమర్శలతో రెచ్చిపోయారు. ఇదంతా ఒక పెద్ద డ్రామా అని, పూర్తిగా ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే మోదీ చేశారని సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం మోదీ సహా బీజేపీ నేతలకు బాగా అలవాటేనని ఘాటుగా విమర్శించారు దీదీ. ప్రధాని మోదీ రోడ్డు పక్కన ఆగిన వెంటనే అక్కడ కెమెరా ఎలా సిద్ధంగా ఉందో చెప్పాలని కూడా మమత ప్రశ్నించారు. బెంగాలీ సంస్కృతిలో భాగమైన జాల్ముడిని ప్రధాని ఓట్ల కోసమే వాడుకున్నారని ఆరోపించారు మమతా బెనర్జీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఎన్నికల ఫలితాల వేళ బెంగాల్లో జాల్ముడి హాట్ టాపిక్ గా మారింది. ఆ అప్డేట్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్లో బీజేపీ విక్టరీ సాధించడం ఒక ఎత్తు అయితే, ఆ విక్టరీ సాధించిన తర్వాత చేసుకునే సంబరాలు ఇంకో ఎత్తులో పరిణమిస్తున్నాయి. పూర్తి స్థాయిలో అంటే పొలిటికల్ కాకుండా మనం ఎక్కడన్నా ఒక రాజకీయ పార్టీ విజయం సాధించినా, లేకుంటే ఇక్కడ మంచి జరిగినా కూడా అక్కడ స్వీట్లు పంచుకోవడం అనేది ఆనవాయితీ. కానీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అఖండ విజయం సాధించినా అక్కడ స్వీట్స్కి బదులు జాల్ముడి, అంటే మన తెలంగాణ ప్రాంతాల్లో మరమరాలు అంటారు, పేలాలు. ఆ మరమరాల ప్యాకెట్లు ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. పర్టికులర్గా కొనుగోలు చేసి ప్రతి ఇంట్లో కానీ ప్రతి స్ట్రీట్లో కానీ బీజేపీ నేతలు పంచిన విజువల్స్ అన్నిటి కూడా మనం కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే అందరూ కూడా దేశమంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. అంటే ఎవరైనా గెలిస్తే స్వీట్లు పంచుకోవాలి, కానీ జాల్ముడి అంటే మరమరాలు పంచుకోవడం ఏంటనేది ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. ఇవన్నీ కనుక చూస్తే దీని వెనక ఒక పెద్ద పొలిటికల్ సీన్ అయితే మనకు కనబడుతుంది. ఫస్ట్ ఫేజ్లో అంటే ఎన్నికలకు ముందు ఏప్రిల్ 19న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ అనే గ్రామంలో ప్రచారం చేస్తూ ఒక బాలుడు ఈ ఒక వ్యక్తి మరమరాలు అమ్మే దగ్గరికి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ కొనుగోలు చేసి అవన్నీ తిన్న తర్వాత ఇది బెంగాల్ ఆత్మగౌరవం, బెంగాల్లో ఇలాంటి ఉండడం సహజం, ఇలాంటి ఉండడం సంతోషం అని మోదీ చెప్పినారు. వెంటనే అది పొలిటికల్గా మారింది. అయితే దీనికి కౌంటర్గా మమతా బెనర్జీ అంటే బెంగాల్ని మరమరాలను అవమానిస్తున్నారు, జాల్ముడిని అవమానిస్తున్నారు, ఇది ఎన్నికల ట్రిక్లో భాగంగా ఎన్నికల స్టంట్ అని కూడా మా ప్రధాని నరేంద్ర మోడీపై దీదీ విసులు ప్రారంభించింది. కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ రిజల్ట్ వచ్చేసరికి బెంగాల్ గెలుపులో ఆ మరమరాలు, ఆ జార్ మరమరాల పేలాలు చాలా కీలక పాత్ర పోషించినాయి ఆ ప్రచారంలో అన్నది ఇవాళ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అంటే బీజేపీకి సీట్లు పెరుగుతున్న కొద్దీ విచ్చలవిడిగా అక్కడ జాల్ముడి అంటే మరమరాల ప్యాకెట్లను కొనుగోలు చేసి రాష్ట్రమంతా కూడా పంచే పరిస్థితి చూస్తున్నాం. జ్యోతి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. नहीं, अच्छे वाला कितने का होता है? 10 20। हाँ, जो भी है बना दो। हाँ, धान थोड़ी खाएंगे? हाँ, हाँ खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ 10 रुपए देना है। नहीं भाई, ऐसा नहीं। हाँ हाँ, आप प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। भाई हमें अपना जालमुड़ी खिलाओ। हाँ, कितने का होता है?
జాల్ముడి మన దగ్గర పిలుచుకునే మరమరాలు ఇప్పుడు బంగాల్లో హాట్ టాపిక్ గా మారింది. బంగాల్లో బీజేపీ విక్టరీ సింబల్ గా మారింది జాల్ముడి. ఎప్పుడైనా ఎవరైనా గెలిస్తే స్వీట్స్ తినిపించడం, పంచుకోవడం కామన్. కానీ ఇప్పుడు బెంగాల్లో ఎక్కడ చూసినా జాల్ముడి హవా కనిపిస్తుంది. బీజేపీ నేతలు, కార్యకర్తల చేతుల్లో ఎక్కడ చూసినా జాల్ముడి పొట్లాలే కనిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ ఆఫీసుల దగ్గర స్నాక్స్ గా జాల్ముడి ప్యాకెట్లు పంచుతున్నారు. ఇక వచ్చినోళ్లకు అక్కడికక్కడే మరమరాల ప్యాకెట్లు గిఫ్ట్ గా ఇస్తున్నారు. भाई हमें अपना जालमुली खिलाओ। हाँ, कितने का होता है आपका जालमुली? आप कितने का बनाएंगे? नहीं, अच्छे वाला कितने का होता है? 10 पीस। हाँ, जो भी है बना दो। ఇక సీన్ కట్ చేస్తే జాల్ముడి మరమరాలు దీదీ కోటను చిత్తు చేశాయనే చర్చ జరుగుతుంది. ఏప్రిల్ 19న ప్రధాని మోదీ జాగ్రామ్ రోడ్ షోలో పాల్గొన్నారు. అదే సమయంలో తన కాన్వాయ్ ఆపి స్ట్రీట్ వెండర్ విక్రమ్ షా దగ్గరికి వెళ్లారు. 10 రూపాయలతో 10 రాయలతో జాల్ముడి మరమరాలు కొనుక్కొని తిన్నారు. మమత ఊరుకోరు కదా, మోదీపై విమర్శలతో రెచ్చిపోయారు. ఇదంతా ఒక పెద్ద డ్రామా అని, పూర్తిగా ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే మోదీ చేశారని సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం మోదీ సహా బీజేపీ నేతలకు బాగా అలవాటేనని ఘాటుగా విమర్శించారు దీదీ. ప్రధాని మోదీ రోడ్డు పక్కన ఆగిన వెంటనే అక్కడ కెమెరా ఎలా సిద్ధంగా ఉందో చెప్పాలని కూడా మమత ప్రశ్నించారు. బెంగాలీ సంస్కృతిలో భాగమైన జాల్ముడిని ప్రధాని ఓట్ల కోసమే వాడుకున్నారని ఆరోపించారు మమతా బెనర్జీ. బెంగాల్ ఫలితాల్లో జాల్ముడి దెబ్బకు టీఎంసీ ఫీజులు ఎగిరిపోయాయని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధాని ఇష్టపడి తిన్న జాల్ముడిని మమత అవమానించారని, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. బీజేపీ విజయోత్సవంలో జాల్ముడిని పంచుకుంటున్నామని చెబుతున్నారు బీజేపీ నాయకులు. ఇక మమతా బెనర్జీ విమర్శలకు ప్రజలు తమ ఓట్లతో తమ సమాధానం చెప్పారని కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ గెలవబోతోంది. 4వ గెలుపుపై ఆశలు పెట్టుకున్న దీదీకి బెంగాల్ ఓటర్లు షాక్ ఇచ్చారు. పోటాపోటీగా ఫలితాలు వస్తాయనుకుంటే 2/3 మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. ఇదంతా మరమరాల మర్మేనని బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. జాల్ముడి దెబ్బతో మమత కోటకు బీటలు పారాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కమలం నేతలు. జాల్ముడి బెంగాల్ బీజేపీ ఆయుధమైందని సంబరపడుతున్నారు బీజేపీ లీడర్లు.